మీనరాశి వారికి ఒకవైపు మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి, ఏకాదశంలో పంచగ్రహ కూట సంచార స్థితి, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఈ రాశిలోనే శని సంచార స్థితి, అర్ధాష్టమ గురువు, ఏకాదశంలో పంచగ్రహ కూటమి మరియు 18వ తారీఖు ఆదివారం అమావాస్య సందర్భంగా వీరు తప్పక ఇంటి సింహద్వారానికి ఒక పూజ చేసినటువంటి నారికేలాన్ని పగలగొట్టడం, అలాగనే ఇంటి గుమ్మానికి తప్పకుండా ఒక బుడిది గుమ్మడికాయని పూజ చేసి కట్టుకోవడం, 18, 19, 20వ తారీఖున నారికేల దీపము, కూష్మాండ దీపము, పిండి దీపాన్ని పెట్టడం ఆవశ్యకత. కనుక దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. మౌనం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, తన శాంతమే తనకు రక్ష, గురువుల యందు తల్లిదండ్రుల యందు ఆవేశం పనికిరాదు అని చెప్పి కూడా గమనించి తీరాలి. లావాదేవీలు, అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం కూడా చేయకపోవడం ఉత్తమోత్తమం. దూర వాయు జల ప్రయాణంలో ఆటంకాలు ఉన్నప్పుడు వీటిని ఏకాగ్రతగా లక్ష్య సాధనగా ముందుకు వెళ్ళగలగాలి. తెల్ల జిల్లేడు యొక్క వృక్ష ప్రదక్షిణ చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. చామంతులతో అర్చన అదృష్టాన్ని కలిగిస్తుంది. పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ యొక్క తెల్ల జిల్లేడు యొక్క వృక్షపు యొక్క వేరును తెచ్చి సింధూరాన్ని పూసి ఆయుష్య లక్ష్మి గణపతి కుబేర హోమ కార్యక్రమం చేసి గృహంలో ఉంచుకుంటున్నట్లయితే ఒకవైపు ఎలనాటి శని, రాశిలోనే శని దోషము, అర్ధాశ్రమ గురుదోషము, ఏకాదశిలో పంచగ్రహ దోషం తొలగిపోయి అదృష్టవంతులు మీరే అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, జర్నలిస్టులుగా ఉండబడిన వారందరికీ ఓర్పు, నేర్పు, కార్యసాధన, సకల సంరక్షణ, పంచభూతాల యందు భగవంతుడి యందు నమ్మకంతోనే మీరు ఉండగలిగితే మంచి అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించి తీరాలి.